కుటుంబంతో అన్యోన్యంగా ఉన్నానని, భర్తతో ఎలాంటి మనస్పర్ధలు లేవని గాయని కల్పన వెల్లడించింది. దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. వృత్తిపరంగా ఒత్తిడి అధికమవడంతోనే కొన్నాళ్లుగా సరిగా నిద్రపట్టడం లేదని తెలిపింది. తన భర్త, కుమార్తెతో సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొంది. 45 ఏళ్ల వయసులోనూ PhD లా చేస్తున్నట్లు చెప్పింది. సినీ గాయకులతో పాటు తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూనే త్వరలో పాటలతో అభిమానులను అలరిస్తానని వెల్లడించింది. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. కానీ మా హస్బెండ్ నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి the right time he took the help of the police. He immediately informed them and the media people, and they really rescued me, I should say.